నమస్తే. విశాఖ మన్యం టీవీకి స్వాగతం. ప్రాంతీయ మరియు రాష్ట్రీయ వార్తలు ఎప్పటికప్పుడు వీక్షించేందుకు మా యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యోజన విభాగం అధ్యక్షులు జక్కపూడి రాజా గారి ఆదేశాల మేరకు చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రివర్యులు తూర్పుగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ గారు ఆధ్వర్యంలో రేపు అనకాపల్లిలో జరగబోయే నిరసన కార్యక్రమం విద్యార్థి యోజన విభాగాల నుంచి రేపు పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున రేపు కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి పైన జరిగిన అవకతవకలు కానీ ప్రస్తుతం దేశం మొత్తం వణికిస్తున్న నీట్ పేపరు రిలీజ్ పత్రం లీకేజ్ విషయం కానీ అదేవిధంగా బకాయిలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన విద్యా దీవెనకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిపైన యువజన విభాగానికి విద్యార్థి విభాగానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిని నిరసనగా అనకాపల్లిలో రాజా డేరీ దగ్గర నుంచి మళ్ళీ 4 రోడ్స్ వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ విషయంలో దేశం మొత్తం సుమారుగా 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి డాక్టర్లుగా అవ్వాలనుకునే యువత కళలన్నిటిపైన నీళ్లు చల్లారు. సుమారు 22 లక్షల మంది ఎగ్జామ్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే ఈ ప్రశ్నపత్రం రిలీజ్ అయ్యి మనస్తాపానికి చెందారో 19 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా యోజన విభాగం అంతా జంతర్ మంతర్లో ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేశారు. ధర్మేంద్ర గారు ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన వెంటనే రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పైన అవకతవకలు జరిగాయి కాబట్టి అయితే సిబిఐ విచారణకైనా రమ్మని చెప్పాము. లేదా ఇప్పుడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఆయన డిఎస్సిపై అవకతవకలు జరిగాయని పూర్తిగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆడియో కాల్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. చాలా దగ్గర మాస్ కాపింగ్ జరిగింది. ప్రతి ఉద్యోగం 8 లక్షల నుంచి 12 లక్షల వరకు అమ్ముకున్నారనే ఆధారాలు ఉన్నాయి. కానీ ఈ రోజుకి కూడా నిమ్మకి నీరెత్తినట్టు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ విషయాన్ని డైవర్ట్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎక్కడ కూడా రాజీనామా చేయమంటే ఈరోజు ఆయన మేము చెప్పే మాట వినే పరిస్థితుల్లో లేరు. రాష్ట్రాల్లో దేశాలు తిరగడం తప్ప యువకులు పట్టించుకునే నాదులు లేకుండా పోయారు. ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటంటే